ఆయన కొరకు అని చెప్పేస్తే అది సక్సెస్ అవ్వదు. ఆయన్ని నేను కలుపుకుని తీసుకుని రావాలి. అంటే ఈ బిజినెస్ లో ఆయనతో నేను కలవాలి, ఆయనతో చేసే అవకాశం నాకు వచ్చింది, నేను జనంతో నడాలి, ముందు నా ఆరుగురితో నడాలని మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. అందుకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంగ్వేజ్ అంటే ఇది. ఏదో ఈ ఒక్క రోజుతో అయిపోదు. చాలా మంది అంటారు ఇతను జాయిన్ చేసేస్తే ఇంక ఇతనే చూసుకుంటా, అతనే చూసుకునే ఫలం మన అప్లైన్ కూడా అనుకున్నాడు నేనే చూసుకుంటానని. తప్పండి అది. మనందరం కలిపి ఒక యూనిటీగా కలిసిమెలిసి పనిచేసే ప్రక్రియ డైరెక్ట్ సెల్లింగ్. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు పోలీసు ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ నేను, నా స్టేషన్ లో 14 మంది ఉన్నారు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ చూసుకుంటారు అని చెప్పి నేను అటు ఇటు వెళ్ళిపోతే సస్పెండ్ చేస్తారు నన్ను. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడమే నా పని, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో చూడటమే నా పని. ఎఫ్ఐఆర్లు రాయటం, కోర్టుకు పంపించటం, దర్యాప్తులు చేయటం, నాకంటూ ఒక పని ఉంది. కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, నాకు పని లేదు, వాళ్ళకి ఏదో పని చెప్పేసి నేను సినిమాలకు వెళ్దాం, షికార్కి వెళ్దాం అంటే కుదురుతుందా? నోట్ దిస్ పాయింట్. మరి జీతం ఇచ్చేది ఎందుకు? మానిటరింగ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, జనంతో కలిసి నడవాలి. అయితే బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు, హ్యాపీగా నచ్చిన సమయంలో, నచ్చిన సందర్భంలో, నచ్చిన ప్లేస్ లో, నచ్చిన వారితో చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చాలా సిస్టమేటిక్ గా, చాలా జాగ్రత్తగా మొక్కని అంటు కడుతున్నట్టుగా తయారు చేసుకోగలిగితే ట్రెమెండరస్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అలా మీటింగ్ వస్తారు. మీటింగ్ వచ్చారంటే చాలండి, ఆటోమేటిక్ గా పెళ్లిళ్ళకి వెళ్ళి ఏ వ్యక్తికైనా సరే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అదే అడవిలో పెంచండి, అడవిలో వదిలేండి పిల్లోడిని, 20 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్లి చేతడు, సమాజంలోకి తీసుకురంటే జీర్ణించుకోలేడు. సమాజంలో ఉన్నవాడే సమాజం లాగా ఉండాలనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. వెన్ యువర్ నీ రోమిని రోమన్ అన్నాడు ఒక ఆయన. రోమ్ నగరంలో ఉంటే రోమన్ లాగా ఉండాలని. మీటింగ్ వచ్చాడు అనుకోండి మనకులాగే ఉంటాడు. మన డిస్ట్రిబ్యూటర్ చాలా పవర్ఫుల్ గా మారిపోతారు అనమాట. అతను చేయాలని ప్రేరణ కలుగుతుంది. ఎలా చేస్తారు? మీరు ఎలా అయితే అపీరెన్స్ తో వెళ్ళి, మీరు ఎలా అయితే టూల్ తో వెళ్ళి, మీరు ఎలా అయితే బుక్ మీద ప్లాన్ చెప్పి, మీరు ఎలా అయితే చెప్పారో అవన్నీ అతను చెయ్యాలి అనుకున్నప్పుడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర చెప్తున్నప్పుడు సేమ్ అయ్యే వచ్చేస్తాయి అనమాట. మీరు ఎవరైనా తీసుకెళ్లారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఒక్కరెళ్ళి చెప్పారనుకో, వాళ్ళు ఒక్కరెళ్ళి చెప్తారు. యద్భావం తద్భావతి. నోట్ దిస్ పాయింట్ సార్. ఈ విధంగా మీరు తీసుకెళ్లొద్దని నేను అనట్లేదు. మీ అప్లయన్స్ అనేది తీసుకెళ్ళండి, ఇవన్నీ పాటించండి. ముగ్గురేళ్ళు గదిలో ఇద్దరే చెప్పాను స్టోరీలో, ముగ్గురేళ్ళు చెప్పండి, తప్పేం కాదు. మళ్ళీ అతను కూడా జాయిన్ చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. 36 మంది జాయినింగ్ లో తప్పే ఉంది, చేసుకోవచ్చు కలిసిమెలిసి. ఏదేమైనా 6-36 అవ్వాలి. తర్వాత ఈ 6 36 మందిని జాయిన్ చేసే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా మీటింగ్. అందుకే మీటింగ్ ప్రమోషన్ జరిగేలా చూసుకోవాలి. అంటే మనం జాయినింగ్ లోనే మీటింగ్ గురించి మాట్లాడేలాగా ఉంటే కనుక ఇంకా నిత్యమో మీటింగే. మీటార్ మీటింగ్. ఇందులో 1-to-1 ఫస్ట్ సెషన్, తర్వాత మీటింగ్, 1-to-1 మీటింగ్. ఒకరి వల్ల అవ్వదు, అందరూ కలిసిమెలిసి చేయాలన్నమాట. ఐక్యమత్యంగా చేయాలి. యూనిటీ టీమ్ స్పిరిట్ తో ఉండాలన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే యూనిటీ, టీమ్ పవర్. అందుకే ఈ రోజు చూడండి, నేను పెట్ట మై స్ట్రెంగ్త్. నేను ఒక్కనే ఆడితే ఆడలేను, నా టీం కలిసి ఆడాలి. టీం సభ్యులతో స్ఫూర్తిదాయకంగా మెలగాలి, చాలా సహృదయంతో ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, చాలా హ్యాపీనెస్ ఉండాలి. జీవితానికి ఇంతకన్నా ఇంకొక దారి లేదేమో, అంత అద్భుతమైనటువంటి టీంతో నేను ఉన్నాను అని నిత్యం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండాలి. చూడండి, ఇండియాలో పుట్టినందుకు ఎంత గర్వపడతామో అలాగే వెస్టేజ్ లో ఉన్నందుకు అంత గర్వపడేలాగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఆత్మసంతృప్తి నిజమైన ఆస్తి. ఎక్కడైతే ఆత్మసంతృప్తి ఉంటుందో మనుషుల మధ్య, అక్కడ పెద్ద ఆస్తి. అది ఆస్తులు కూడగట్టే అంత స్థాయికి వెళ్తాం అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని వ్యక్తికి ఇంతవరకు సక్సెస్ అయినట్టు కానీ, అతను హ్యాపీగా ఉన్నట్టు కానీ చరిత్రలో లేదండి. అందుకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నలుగురితో చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట. మనం ఆ విధంగా ముందుకెళ్ళాలండి. అలాగా 6గురిని సిస్టమ్ లో కనెక్ట్ చేయాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకునే అవకాశం. నా 6 years జర్నీలో నేను నేర్చుకున్నది మీకు చెప్పాను. నేను 6 years లో అందుకున్నటువంటి 4 lakhs ని మీరు కేవలం 1 or 2 years లోనే 4 lakhs అందుకుని హ్యాపీగా మరి మంచి ఎస్యూవి కారు కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకుని, ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచి, ఆరోగ్య భారతవనంలో మీ పాత్ర అంటూ పోషించి, భారతదేశాన్ని మరి సస్యశ్యామలం చేసే దిశగా మనం కంకణం కట్టుకున్నాం. కాబట్టి మన విజన్ టు హెల్ప్ ఏ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్రం వైపు నడిపిస్తుంది వెస్టేజ్ జనాన్ని. అందులో మీరందరూ భాగస్వాములై మన దేశాన్ని టాప్ 10 లో 1కి వెళ్ళేలాగా మనం కూడా కృషి చేయడానికి వెస్టేజ్ అవకాశం ఒక గొప్ప అవకాశంగా భావించాలని మనసావాస కోరుకుంటూ మీ అందరూ సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.